మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా. ప్రెసెంట్ మనం అయితే పంజిమ్ దగ్గర ఉన్నాము. పంజిమ్ ఏంటంటే ఇది ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ గోవా అనమాట. మనం బస్సులో అయితే వస్తాం కదా, అది ఫైనల్గా ఇక్కడ పంజిమ్ దగ్గర దింపుతారు. చాలామంది కలంగట్ వెళ్ళాలన్నా బాగా వెళ్ళాలన్నా ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్తారు అనమాట. దీనికన్నా ముందో స్టాప్ ఉంటుంది ముప్సా అని. ఆ బస్ స్టాప్ దగ్గర కూడా కలంగట్కి బాగాకి కూడా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క బస్సు కర్ణాటక కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే బస్సు అయితే మాత్రం ఫైనల్ డెస్టినేషన్ ఇదే. మనం లోపలికి వెళ్ళి బస్ స్టాప్ చూద్దాం. అలాగే కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అది కూడా మనం వీక్షిద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. వెళ్ళిపోదాం లోపల రండి. చూసారు కదా, ఒకటి కాదు రెండు కాదు, మినిమం ఒక 50 బస్సులు అయితే ఉన్నాయి. ప్రతి బస్సు వేరు వేరు. ఇదేమో ఎంఏహెచ్ అంటే మహారాష్ట్ర నాకు తెలిసి. ఇవన్నీ మహారాష్ట్ర, అది గోవా, అదొకటి హైదరాబాదు, కర్ణాటక ఏమో అక్కడ మధ్యప్రదేశ్, ఎంపీ మధ్యప్రదేశ్ మొత్తం. అదే ఎన్ఎల్ అంటే నాకు తెలిసి నేపాల్, నెల్లూరు, అది నాకు అర్థం కాలేదు. కానీ ప్రతి ఏరియాకి ఇక్కడే అనమాట. ఎవరైనా వచ్చి ఆగాలన్నా ఇక్కడే, ఎవరైనా వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది పంజిమ్ బస్ స్టాప్ అనమాట. ఓన్లీ ప్రైవేట్ బస్సెస్, గవర్నమెంట్ బస్ స్టాప్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ బస్ స్టాప్ కూడా వీక్షిద్దాం రండి, వచ్చేసండి. ఇందాక మనం చూసింది అయితే ప్రైవేట్ వెహికల్స్ అయితే మనం చూడడం జరిగింది. ఈ ప్రైవేట్ వెహికల్స్ పక్కనే ఉన్న బస్ స్టాండ్ ఏంటంటే మెయిన్ అనమాట. మెయిన్ పంజిమ్ బస్ స్టాప్. కానీ దీనికేమో కడంబ అని చెప్పి పేరైతే చూడడం జరుగుతుంది. కడంబ మొత్తం మన పంజిమ్ ఒక మ్యాప్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అంటే ఏ ఏరియాకైనా సరే ఇక్కడ బస్సెస్ అయితే లభిస్తాయి. అసలు ఏ ఏరియాకి ఏ బస్సులు నెంబర్స్ ఏమైనా ఉంటాయా ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి, వచ్చేసింది. మనం ప్రెసెంట్ అయితే కడంబ బస్ స్టాండ్లో ఉన్నాం. కడంబ మీన్స్ పంజిమ్ మొత్తం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 8 వరకు ఉన్నాయి. అసలు ఏ ప్లాట్ఫామ్లో ఎలాంటి బస్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేసింది. చూసుకోవచ్చు మనం ప్రతిదీ ఇక్కడ హిందీ ఎక్కువ రావాలి. హిందీ వస్తే ఆ బస్సు పేర్లు కూడా మనం చదువుకోవచ్చు. అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అది చూసుకోవచ్చు. ఇక్కడ పనాజీ నుంచి బెల్గాం వరకు ఒక బస్సు, అదేమో బెంగళూరు, డైరెక్ట్ బెంగళూరు వెళ్ళడానికి బస్సు అయితే ఇక్కడ ఒకటి ఉంది. పనాజీ టు కేఎస్ఆర్టీసీ అని ఉంది. ఇంకోటి వచ్చేసి మధురవాడ అని ఒక ఏరియా, అదొకటి. మొత్తం హిందీ రావాలండి. ఇక్కడ హిందీ వస్తేనే మనం అయితే మాత్రం ప్రతి బస్సు చదువుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ అనమాట వేరే, అంటే గోవా నుంచి వెళ్ళే బస్సెస్. ఓన్లీ గోవాలో లోకల్ బస్సెస్ అయితే ఉంటాయి కదా, అవి అయితే మాత్రం ఆ సైడ్ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే క్యూలో నుంచుని టికెట్లు తీసుకోవాలన్నమాట. అంటే బస్సులో కూడా ఉంటాయి, క్యూలో కూడా ఇక్కడ నుంచుని టికెట్ తీసుకుని వెళ్ళిపోవడమే. మనం బోర్డు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బస్సు ఏ బస్సు ఆగుద్ది అంటే మర్గోవా. ఇక్కడ వచ్చేసి హోండా అనే బస్సెస్ ఇక్కడ ఆగుతాయి అనమాట. తర్వాత చూసుకోవచ్చు డబల్, మల్పాన్, తంబాడి, సుర్లా, కోలం, మర్కియా మొత్తం అంటే
మన నోరు తిరగని పదాలు ఏరియాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పోండా ప్లస్ మర్గో 2 ఏరియాకి సంబంధించి బస్సెస్ ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మర్డోల్, పోండా, మంగూసి, బనాస్ట్రిమ్ అనేది బస్సెస్ ఇక్కడ. తర్వాత ఇక్కడ చూసుకుంటే కోస్టి, వెల్గమ్, సన్ ఓరియడం అంటాము. నోరు తిరగని పదాలు అయితే ఉన్నాయి, పేర్లు, ఊరి పేర్లు కూడా. ఇక్కడేమో వాస్కో ఎక్స్ప్రెస్ అండ్ వాస్కో లోకల్. తర్వాత చూసుకుంటే గోవా యూనివర్సిటీ, మర్గో, అంటే చాలా రకాల బస్సెస్ అయితే ఇక్కడైతే ఆగుతాయి. మనం చూసుకున్నట్టయితే కలంగట్ట వెళ్ళాలంటే ఇగో ఈ ఏరియా దగ్గర ఉంటాయి అన్నమాట బస్సెస్. బాగా అయినా కలంగట్ట అయినా ఇటు మనం చూసింది ఆల్రెడీ పేర్లు చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క బస్సు మరీ పాతగా ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కొంచెం అంత బాగాలేదు. మొత్తం ఏదైతే క్యాబులు, అలాగే మనం వెహికల్ తీసుకుంటాం కదా, ఆ వెహికల్స్ వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి తీసుకోవాలి అంతే. టూరిజం తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవే ఇలాంటి పాత బస్సెస్ పెట్టడం వల్ల చాలామంది బస్సులు ఎక్కరు. ఓన్లీ ప్రైవేట్గా ఎవడైతే వెహికల్స్ పెట్టుకుంటాడో వాళ్ళే మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, కానీ గవర్నమెంట్కి ₹1 రాదు. ఓన్లీ నాకు తెలిసి గవర్నమెంట్కి క్యాష్ నోస్ నుంచి వచ్చే 21% టీడీఎస్లో ఉంటాయి కదా, అవి తప్ప నాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ నుంచి ₹1 అయితే రాదు. ఓన్లీ లోకల్ వాళ్ళే ఈ బస్సులు ఎక్కడం జరుగుతుంది. అలాగే బైక్స్, ఆటోస్ కూడా ఈ బస్ స్టాప్ దగ్గరే ఉంటాయి అన్నమాట. అవి కూడా చూసేద్దా, వచ్చేసేయండి. మనం ప్రెసెంట్ అయితే మాత్రం పంజిమ్ బస్ స్టాప్ ముందైతే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మోటార్ సైకిల్ అంటే నార్మల్గా మనకి బైక్ రెంట్కి ఇస్తారు, కానీ ఇక్కడ రెంట్కి ఎవరు అనమాట, బైక్ మీదే డ్రాప్ చేస్తారు. మనం ఏమైనా లొకేషన్ చెప్తే ఆ లొకేషన్ దగ్గర బైక్ మీద డ్రాప్ చేస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Suresh Verekar. సురేష్ గారు, నైస్ టు మీట్ యూ. Thank you, sir. హౌ మెనీ ఇయర్స్ యూ డూయింగ్ దిస్ జాబ్? Around over 38 years. 38 years. Yeah. Okay. From here to Kalangat, how much you charge? Kalangut, here to Kalangut, going and coming, we are charging 250. Going and coming 250. 250. Only dropping? Dropping also 200. Dropping 200. Yeah. Okay. किलोमीटर नहीं, अभी किलोमीटर है लेकिन लमसम बोलता है Okay. कस्टमर को. बागा Baga is 30 rupees more. 30 rupees. 230. 230. Yeah. Okay. How many members are there? This is full stand, bike stand, huh? Around about 72 members. Oh, 72 bikes. Yeah, yeah. Okay. Okay. Number wise, huh? Yeah, Okay. yeah. What is your number present? Now my number is about 15. 15. 15. చూసారు కదా, మనం అయితే కలంగట్ బాగా అడిగాము. 250 అంటే డ్రాప్, అక్కడ డ్రాప్ చేసి మళ్ళా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే 250 అంట. లేదు ఓన్లీ డ్రాపింగ్ అయితే 200, బాగా అయితే 30 రూపీస్ ఎక్స్ట్రా 230 అలా చెప్పడం జరిగింది. ఇది బైక్ వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసేది. కానీ క్యాబ్స్ ఉంటాయి కదా, మన ఊర్లో చూసుకుంటే ఆటోలు ఉంటాయి, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఆటోస్. కానీ ఇక్కడ ఆటోస్ కాదు, ట్యాక్సీస్ అనమాట. దీని పక్కనే ఉంటుంది ట్యాక్సీ కూడా. ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ ఎయిర్పోర్ట్కి కానీ లేదంటే మనం ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ప్రతి ఏరియాకి ఇక్కడ నుంచే వెళ్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏ ఏరియాకి ఎంత కాస్ట్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసండి. ఇక్కడ ట్యాక్సీ సంబంధించి మన బైక్స్ పక్కనే అనమాట. అసలు ఏ ఏరియాకి ఎంత పే చేస్తారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో కన్నా ఇక్కడ బోర్డు పెట్టారు, ఆ బోర్డులో చూద్దాం రండి. ఇయో పనాజీ
ఎల్లో అండ్ బ్లాక్ కలిపిన కార్లు. ఆ కారులో ఏ ఏరియాకి ఎంత అనేది కూడా ఇక్కడ అమౌంట్ రాసి పెట్టేశారు, చూసుకోవచ్చు. ఇప్పుడు అగోడా ఫోర్ట్ 20 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి. ఎంత ఛార్జ్? 630 రూపీస్. అలాగే చూసుకున్నట్టయితే అరంబల్ బీచ్ 38, 1197. తర్వాత చూసుకోవచ్చు. అంటే అన్నీ చదవట్లేదు. బాగా బీచ్ 20 కిలోమీటర్లు 630. అలాగే భూమా 20 కిలోమీటర్లు 630. ఇంకా చూసుకుంటే బెట్కి అంట 27 కిలోమీటర్లు 851. అలాగే టోటల్గా బాగా అంటే మొత్తం గోవాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే 172 ప్లేసులు ఉన్నాయి. 172 ప్లేసు మోపా వచ్చేసి 38, 1200 అంట. మనకి ఏ ఏరియా కావాలన్నా ఈ బోర్డులోనే ఉంటుంది. ఈ బోర్డులోనే ఫుల్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. ఏ ఏరియాకి నాకు తెలిసి ఎక్కువ కాస్ట్ ఈ 2300 ఏదో ఉంది, ఇక్కడ 2500 ఉంది. ఎక్కడికి? కన్కోనా ఐడిసి 80 కిలోమీటర్లు. అలాగే చూసుకున్నట్టయితే 3056 రూపాయలు ఉంది. ఇది పిర్నా అంట. పిర్నా ఎన్ని కిలోమీటర్లు? 97. కోలం 97, 3056. హైయెస్ట్ నాకు తెలిసి ఇదే ఉందనుకుంటా. ఒకవేళ మీరైతే గోవా వచ్చి ఏ ప్లేస్ అయినా విజిట్ చేయాలి, ఎవరైనా చెప్పి అర్థం చేసుకోకపోతే ఇక్కడ రండి. పంజిమ్ బస్ స్టాప్ దగ్గరే మొత్తం బోర్డు ఉంటుంది. ఏ ఏరియాకి ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి దూరమో డైరెక్ట్గా రాశారు. ఎంత డబ్బులో కూడా ఇక్కడ రాశారు. ఈ డబ్బులు బట్టే వాళ్ళు ఛార్జ్ చేస్తారా లేదా అనేది అక్కడ ఉన్న డ్రైవర్స్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేసండి. మనం ఇప్పుడు ఏదైతే ఈ రేట్లు చూసామో ఇది నాన్ ఏసీ. ఒకవేళ కారులో కూర్చున్న తర్వాత ఏసీ వేయాలి అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాయని చెప్పి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడమంటే మా ప్రెసిడెంట్ మాట్లాడాలి తప్ప మేము మాట్లాడము అంటున్నారు. ఓకే, మనం అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కదా. ఇగో ఈ రేట్స్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా. అది మరి కిలోమీటర్కో తెలీదు. ఒక రైడ్కి 100 ఎక్స్ట్రా అయితే మనకైతే చెప్పడం జరిగింది. అలాగే మనం కారులు చూసేసాం, బ్లాక్ అండ్ ఎల్లో. ఇప్పుడు ఆటోలు చూద్దాం. రెడీ, వెళ్ళిపోదాం ఆటోలు చూడడానికి. ఇప్పుడైతే మనం ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఆటో స్టాండ్ ఎలా గుర్తించాలి అంటే మనకి ఏదైతే బైక్ మీద డ్రాప్ చేసేది రైట్ సైడ్లో ఉంటుంది, పక్కనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కార్లు, దానికి ఎదురుకుండగానే ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. మనకి తెలుగు వాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ పక్కనే ఆటో స్టాండ్. అసలు ఏ ఏరియాకి ఎంతంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది అంకుల్ ఉన్నారు, అంకుల్ని అడిగి తెలుసుకుందాం. హౌ మెనీ ఇయర్స్ యూ డ్రైవింగ్ ఆటో? 20 years. 20 years. ఓకే. ఇన్ పంజిమ్ ఎవ్రీవేర్ యూ గో టు ఆటో? Yes. ఓకే. మినిమम चार्ज कितना है पंजिम का? 100 rupees. 100 rupees. Yeah. All Goa you will go and how much? Not going all Goa. Only one place is go and come back. Only one place go and come. Whole Goa you don't go. No. Okay. इधर से बागा बीच का how much you charge? 500. 500. Oh. Okay. इधर से दूध सागर is there ना? दूध सागर waterfall. Not go long. Too much long. Very long. Okay. Mupsa? Mapsa okay. How much? 400. 400. ఓకే. ఇప్పుడు వరకు మనం ఒక 5 ప్లేసెస్ అయితే చూడటం జరిగింది. ఆటో స్టాండ్ ఎక్కడ ఉంటుందో చెప్పాను, అలాగే ట్యాక్సీ ఎక్కడ ఉంటుందో చెప్పాను, అలాగే బైక్ మీద డ్రాప్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటుందో చెప్పాను, అంటే పంజిమ్లో బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో చెప్పాను, అలాగే ప్రైవేట్ బస్ స్టాప్ కూడా ఎక్కడ ఉంటుందో చెప్పాను. ఇలా 5 ప్లేసెస్ అయితే మనం పంజిమ్లో అయితే తెలుసుకున్నాము. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరైతే మాత్రం తెలుగు 70mm గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గోవాలో మరిన్ని రెస్టారెంట్లు, అలాగే హోటల్స్, అలాగే ప్లేసెస్ ప్రతిదీ అయితే మాత్రం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm గోవా. సైనింగ్ ఆఫ్. బాయ్.